ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. ట్రాఫిక్ నిబంధనలు పాటించే మహిళలను ప్రోత్సహించేందుకు రామగుండం ట్రాఫిక్ పోలీసులు వినూత్న పథకానికి శ్రీకారం చుట్టారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ట్రాఫిక్ ఏసీపీ ఆధ్వర్యంలో రాజీవ్ రహదారిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించే మహిళలు, విద్యార్థులను గుర్తించి వారికి చీరలు పంపిణీ చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తున్న మహిళలను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తున్న మహిళలను ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. మహిళలను ఆదర్శంగా తీసుకుని అందరూ నిబంధనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. హెల్మెట్ ధరించడం, మైనర్లకు వాహనాలు ఇవ్వడం, ర్యాష్ డ్రైవింగ్, స్పీడ్ గన్స్, ఆటో క్యాప్చర్ సిస్టమ్ అమలు చేస్తున్నట్లు ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. మీతో పాటు అట్లే ఉండండి అమ్మ, పిల్లలు వచ్చినట్టే తీయాలి. వస్తున్నారా? ఎంత ఉట్టుకున్నా కూడా ఉంటుంది. అలాంటి పెట్టుకున్నాను లక్షలు పెట్టుకోండి రామగుండం కమిషనరేట్ వాహనదారులందరికీ మా రామగుండం కమిషనరేట్ తరఫున నమస్కారం. ప్రతిరోజు వాహనాల సంఖ్య పెరుగుతున్నది, రోడ్ నెట్వర్క్ కూడా పెరుగుతున్నది. అలాగే దానిలో భాగంగానే రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా పెరుగుతున్నది. ఈ రోడ్డు ప్రమాదాలని నివారించడానికి ప్రత్యేకంగా మా రామగుండం సిపి సార్ గారి యొక్క సూచనలు, ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము ప్రతి చోట కూడా స్కూళ్ళల్లో, కాలేజీల్లో, ఆఫీసుల్లో, తర్వాత ప్రధాన రవాణా కూడళ్లలో, తర్వాత వాహన అసోసియేషన్ కు సంబంధించిన వ్యక్తులతో, విద్యార్థులతో అనేక రకాలైన అవేర్నెస్ మీటింగ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలా ప్రతి సంవత్సరం మన ఇండియాలో రోడ్డు ప్రమాదాల వల్ల చనిపోతున్న వారి సంఖ్య పెరిగిపోతున్నది. ప్రతి సంవత్సరం 1,65,000 నుంచి 1,70,000 మంది చనిపోతున్నారు. అలాగే 5 నుంచి 6 లక్షల మంది రకరకాల గాయాల పాలయ్యి నడవలేని స్థితిలో, ఏ పనులు చేసుకొని పరిస్థితిలో ఉంటున్నారు. కాబట్టి దయచేసి రోడ్డు ప్రమాదాలను సమాజానికి అత్యంత భయంకరమైన సమస్యగా భావించి ప్రతి ఒక్కరు కూడా పరిమిత వేగంతో వాహనాలు నడపండి. అలాగే చిన్న పిల్లలకు, మైనర్లకు వాహనాలు ఇవ్వకండి. అనేక రకాలైన రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చు. ఈరోజు మేము గోదావరికని
పట్టణంలో స్థానిక భువనేశ్వరి క్లాస్ స్టోర్ వారి యొక్క స్పాన్సర్షిప్ తోటి అవేర్నెస్ లో భాగంగా ఈరోజు ఒక 10 చీరలు వాళ్ళు స్పాన్సర్ చేశారు. ఆ చీరల్ని స్థానిక మహిళలకు అంటే ఆఫీసులకు మరియు స్కూల్లో పిల్లల్ని కాలేజీలో పిల్లల్ని డ్రాప్ చేయడానికి వెళ్తున్న స్త్రీలను గుర్తించి హెల్మెట్ పెట్టుకున్న వారికి ఈరోజు చీరలు బహుకరించడం జరుగుతుంది. ఇక ముందు కూడా అనేక రకాలైన అవేర్నెస్ కార్యక్రమాలను మేము నిర్వహిస్తాం. దయచేసి మీరందరూ కూడా మా యొక్క సూచనల్ని సలహాలను పట్టించుకోండి. ఒక్క రోడ్డు ప్రమాదం జరిగితే కుటుంబం దాదాపు 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించండి, మీ కుటుంబాలను సంక్షేమంలో ఉంచండి. అలాగే ఈ రామగుండం కమిషనరేట్ పరిధిలో మేము 3 స్పీడ్ గన్లను ఏర్పాటు చేశాం. మంచిర్యాల ప్రాంతంలో 1, గోదావరికని ప్రాంతం రామగుండం ప్రాంతంలో 1, పెద్దపల్లి ప్రాంతంలో 1 ఏర్పాటు చేసినాం. అలాగే నిత్యం రామగుండం, మంచిర్యాల్, పెద్దపల్లి, సుల్తానాబాద్ వంటి పట్టణాల్లో మేము ఆటోమేటిక్ క్యాప్చర్ కెమెరాస్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఎవ్వరు కూడా హెల్మెట్ లేకుండా, సీట్ బెల్ట్ లేకుండా ట్రిపుల్ రైడింగ్ చేసినా, అలాగే సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసినా కూడా మా కెమెరాస్ మేము ఫోటోలు తీస్తేనే ఫైన్ పడుతుందనే భావనని ఇక నుంచి విడనాడండి. రోడ్డు నిబంధనలు ఉల్లంఘించిన వారి యొక్క వాహనాలను గుర్తించి ఫైన్లు వేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ప్రమాదాలు జరగకుండా మాతో సహకరించాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.